విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో దోషుల్ని పట్టలేకపోయారు, విచారణని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అది కూడా నీరు గార్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఈ కాళేశ్వరం యొక్క విచారణను కూడా నీరు గార్చడానికి యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒక వైపున ఒత్తిడి పెంచినట్టే పెంచి, మరొక వైపున ఈ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరించుకొని విలీనం చేసుకొని సమస్యని పక్కదోవ పట్టించాలని చెప్పని అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అందుకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతోందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. ఇకపోతే రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా కుంటుపడింది. నత్తనడక నడవటమే కాదు, కుంటుపడింది. ప్రతి ఏటా కూడా ఖరీఫ్ వస్తుంది, రబీ పోతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పంట దిగుబడి జరిగిన తర్వాత ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కేంద్రాలు తెరిచి ధాన్యాన్ని సేకరించాలా? ఈ మధ్యకాలంలో దళారులకు వదిలిపెట్టి అకాల వర్షాలతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డ్లలో పడి ఉన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వ పరంగా నాదుడు లేనటువంటి దుస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది ఒక వైపున. ఇంకొక వైపున తడిసిన ధాన్యం, పంట నష్టం, మరి అకాల వర్షాలతో నష్టం జరుగుతూ ఉంటే బీమా లేక తల్లడిల్లిపోతున్నటువంటి రైతాంగం ఇంకొక వైపున కనబడతా ఉన్నారు. అది ప్రతి ఏటా ఉన్నదే కదా, ఖరీఫ్ సమయము, రబీ సమయం, ధాన్యం సేకరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాందే కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని మండల స్థాయి వరకు ప్రారంభించటం లేదని చెప్పని సూటిగా ప్రశ్నిస్తూ ఈ అంశం పైన వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నాను అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంతో ఆడుకోవటం అనేది భావ్యం కాదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా. రోజుకొక రైతు మరణిస్తున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. కానీ మంత్రులు మాత్రం, ప్రభుత్వం మాత్రం, కేబినెట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఇది రొటీనే అన్నట్టుగా దాటేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రతి విషయంలో కూడా అంతే. కేబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నది పోయింది ఏనాడో. ఒకవైపున ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ కాక పరీక్షలలో ఉత్తీర్ణులు అయి ఉన్నత అవకాశాల కోసం, ఉన్నత విద్య కోసం, సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే ఇవన్నీ పరిస్థితి ఒక వైపున, రీయింబర్స్మెంట్ జరగనటువంటి పరిస్థితి ఇంకొక వైపున. ఈ మధ్యలో ఫీజు పెంచి విద్యార్థులపై మరింత భారాన్ని మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నించినటువంటి విషయం. అసలు పాలన జరగాలంటే, పరిపాలన జరగాలంటే ఈరోజు ఖాళీ అయిన ఖజానా ఒకవైపున కనబడతా ఉంటే ప్రభుత్వానికి మాత్రం బీర్లు అమ్మాలి, భూములు అమ్మాలి, కొత్తగా బామలని రాష్ట్రమంతటా తిప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తోందని చెప్పని బీజేపీ చాలా తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నది. ఇంకొక వైపున ప్రభుత్వం రోజు ఒక కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్టుగా, కొత్త కొత్త వర్గాలని ఏదో ఆదుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. నిన్న నల్లమల్ల డిక్లరేషన్ కావచ్చు, లేదా సోలార్ పంపు సెట్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏనాడో పిఎం కుసుమ్ కింద వ్యవసాయదారులకి, హరిజన గిరిజన రైతులకి సబ్సిడీ యొక్క ఆధారంగా సోలార్ పంప్ సెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏనాడో ప్రారంభించింది. అనేక రాష్ట్రాలు దాన్ని అమలు కూడా పొందాయి, లబ్ధి కూడా పొందాయి. అట్లాగే ఆయుష్మాన్ భారత్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో లబ్ధి పొందుతా ఉన్నారు. ఫసల్ బీమా ద్వారా కూడా నష్టపోయిన రైతాంగం లబ్ధి పొందుతా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమాల అమలు విషయంలో, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర వాటా విడుదల చేయకుండా అన్నా అది తెలంగాణ ప్రజానికానికి అందనీకరణ చేస్తా ఉన్నాడు. లేదా రాష్ట్రం పేరు మార్చన్నా
ఆ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆవాస్ యోజన కూడా అంతే. ఒక్కొక్క రాష్ట్రం 25 లక్షలు, 15 లక్షలు, 30 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకి అందిస్తూ ఉన్నది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే పందాలో పయనిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని నీరుగార్చడం, మరి నిధులకి రాష్ట్ర వాటా చెల్లించకపోవటం లేదా దారి మరలించడం అన్నటువంటి విషయాలపైన కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు, ఈ విచారణలో 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనుకకి అన్నట్టు పందాలో అటు కాళేశ్వరంలో జరిగింది, జరుగుతోంది. అదే రకంగా విద్యుత్ కొనుగోళ్లలో కూడా జరుగుతోంది. భూముల అమ్మకం విషయంలో చేసిన విచారణ కూడా అలాగే జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయంలో కూడా అలాగే జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి డీల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కుదిరించుకోవటం కొరకు, కుదిరినటువంటి ఒక డీల్ని అమలు చేయడం కొరకు రాష్ట్ర ప్రజానికాన్ని ఫణంగా పెట్టి ప్రయోజనాల్ని నీరుగాస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క భాగవతాలు ఒక్కొక్కటిగా బీజేపీ బయటపెట్టి ఎండగట్టి నిలదీసి వీళ్ళకి బుద్ధి చెప్పేటువంటి విధంగా అడుగులు ముందుకేస్తుందని చెప్పని పేర్కొంటున్నారు.